లక్ష్మీ అష్టకాన్ని నేను చేస్తాను లేదా శివయ్య స్తోత్రం ఒకటి చేస్తాను అన్నప్పుడు ఏ స్వరూపం అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ స్వరూపం ఒక క్షణం మీ గురించి ఆలోచిస్తుంది. ఎవరో నన్ను తెలుసుకుంటున్నారు అని ఆ దేవత అమ్మవారు, మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు అయితే సరస్వతి అమ్మవారు, శివయ్య అయితే శివయ్య, విష్ణు భగవానుడు అంటే వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది. ఒక స్తోత్రంలో ఒక శ్లోకం మీరు కంఠస్థం చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీరు తపస్సు మొదలుపెట్టిన వాళ్ళు అవుతారు. ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం కంఠస్థం వచ్చే వరకు అలా ప్రయత్నించడం ఏదైతే ఉందో అదే తపస్సు. మనం సమాజంలో ఉంటూ తపస్సు చేయొచ్చు. గురువులు నేర్పించిన గొప్ప విషయం ఇది నాకు. దానికోసం అడవులకు పోకల్లా. అడవులకు పోతే ఏ జంతువు ఏ టైపు వచ్చి చంపేస్తుందో అని భయం తప్ప నిజంగా తపస్సు చేసే బాపతులు కాదు మనవి. ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం మీరు కంఠస్థం వచ్చే కొద్దీ మీ మీద అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది అని మీ అంతటా మీరు గుర్తించాలి. ఒక స్తోత్రం మొత్తం మీకు కంఠస్థం వచ్చింది అంటే అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడినట్టే. అలాంటిది మాటిమాటికి ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మాటిమాటికి అమ్మవారి దృష్టి మీ మీద పడుతుంది. అలాగే ఏ దేవతా స్వరూపం యొక్క స్తోత్రం మీరు మాటిమాటికి చేస్తారో వాళ్ళ దృష్టి మీ మీద పడి ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడినప్పుడు ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం జరిగి తీరడం కోసం అమ్మవారు ప్రయత్నిస్తుంది, దేవత ప్రయత్నిస్తుంది. ఆ దేవత మీ వెంటే ఉంటుంది. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, ఆ దేవత మీతో యుద్ధానికి వస్తుంది. సంసారం అనే యుద్ధంలో, పూర్వజన్మ కర్మలు కాల్చుకోవడం అనే యుద్ధంలో మనకి దేవతా అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి వస్తుంది.